హలో ఫ్రెండ్స్, పేటీఎం అనేది బ్యాన్ అయింది కదా! ఎందుకు ఇలా నంబర్ 1 ప్లేస్ నుండి ఎందుకు ఇలా డౌన్ అయింది? దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఒకప్పుడు పేటీఎం అంటే చాలా 2000 14, 15 ఆ మధ్యలో మనకి చాలా వరకు మనకు ప పేటీఎం అనేది ఎవరికీ తెలీదనమాట. 2022, 23లో వచ్చి పేటీఎం అనేది నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. ఎందుకంటావా? మనకు పేటీఎం వాలెట్, పేటీఎం హ్యాష్ ట్యాగ్ అంట, పేటీఎం పోస్ట్ పెయిడ్ అంట, పేటీఎం పర్సనల్ లోన్ అంట, ఆ తర్వాత వచ్చిన ఇంగా చాలా వరకు కూడా ఫీచర్స్ అండి. పేటీఎం పేమెంట్ బ్యాంక్ అంట, మనం డెబిట్ కార్డ్ ద్వారా యాడ్ చేయొచ్చు. మూవీ టికెట్స్ అంటే మూవీ రీచార్జెస్ ఇలా ప్రతి ఒక్కటి దాంట్లో లేననేదే లేదు. ఇంతగా డౌన్ అయిపోవడానికి కారణం ఏం లేదండి. మన పర్సనల్ డేటా అంతా వేరే అదర్ కంట్రీకి షేర్ చేయడము. అండ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మొత్తం ఇచ్చింటాం కదా! దానికి కేవైసీ, మినీ కేవైసీ తర్వాత మనం పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ ప్లస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా! అప్పుడు మనకు సేఫ్ అండ్ సెక్యూర్ ఆర్‌బీఐ ఫస్ట్‌లో మనకు పేటీఎం పేమెంట్ బ్యాంక్ వదిలినప్పుడు ఆర్‌బీఐ గైడెన్స్ ప్రకారం అది ఫాలో అవుతా ఉండింది. ఆ తర్వాత మనకు రాను రాను 2019, 18లో మధ్యలోనే మనకు దీనికి ఆర్‌బీఐ గైడెన్స్ ఫాలో అవ్వలేదని చెప్పి మనకు వాళ్ళకి నోటీస్ పంపిస్తుంటే దాన్ని పట్టించుకోకుండా పోయింది. 2022లోనే దీన్ని బ్యాన్ చేయాలని ఆర్‌బీఐ మళ్ళీ నోటీస్ పంపింది. దాన్ని ఏమాత్రం మనం పట్టించుకోకుండా మళ్ళా వాళ్ళు ఎనక్కిపోతున్నా. దాని తర్వాత వచ్చి 2022లో గూడా నోటీస్ పంపిస్తే దానికి రెస్పాండే కాకుండా పోయింది. 2023 జనవరిలో డిసెంబర్‌లో మనకు దీని గురించి అఫీషియల్‌గా మనం బ్యాన్ చేస్తామని జెప్పారు. తర్వాత వచ్చిన 2024 జనవరి 29 పూర్తిగా దీన్ని బ్యాన్ చేయాలని దీనికి ప్రకటించడం జరిగింది. ఈ తర్వాత ఫిబ్రవరి 29 లోపల మనకు ఏదైనా బ్యాలెన్స్ పడున్నా గూడా దాన్ని విత్‌డ్రా చేసుకొని, ఆ తర్వాత పూర్తిగా పేటీఎం పేమెంట్ బ్యాంక్ అనేది పూర్తిగా తీస్తామని అంటే పేటీఎం అనేది బ్యాన్ కాకుండా ఓన్లీ పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ని బ్యాన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇంతలా ఉన్నది డౌన్ అవ్వడానికి దీనికి స్కామ్‌కు పాల్పడింది కాబట్టి దీన్ని పేటీఎం పేమెంట్ బ్యాంక్ అనేది పూర్తిగా దాన్ని మన ఇండియాలో లేకున్నా దాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. ఇలాంటి దాంట్లో మనకెక్కువగా ఎవరైనా కూడా గానీ దీంట్లో మన డేటా అంతా షేర్ చేయడం వల్లే మనకు ఇలాంటి ప్రాబ్లమ్ వస్తాయని చెప్పి మనకు ఆర్‌బీఐ చాలా ఫేక్ అకౌంట్స్ కూడా మనకు పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో క్రియేట్ చేసి ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్స్ యాప్స్ కూడా ఇది నంబర్ 1గా ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది. ఎక్కువగా దీనిలో యాడ్ మనీ ఉంది, విత్‌డ్రా మనీ, ఆ తర్వాత వచ్చి డెబిట్ కార్డ్ ద్వారా ఎంతైనా అమౌంట్ యాడ్ చేయొచ్చు. లిమిట్ అనేది లేదు. మనకు వాలెట్ ధర అయితే 1,00,000 అని చెప్తారు. 1,00,000 పైన కూడా మనకు యాడ్ చేసుకోనొచ్చు. మనకు గేమ్స్‌కి వాలెట్ ద్వారా ఈజీగా మనకు మనీ ట్రాన్సాక్షన్ అయితుంది. ఇలా వాలెట్ కూడా ప్లస్ ముఖ్యంగా మనకు పేటీఎం పేమెంట్ బ్యాంక్ వాలెట్ 2 కూడా కనపడకుండా తీసేయడం అనేది ఫిబ్రవరి 29 తర్వాత మనకు ఈ 2 మనకు పర్మనెంట్‌గా మన పేటీఎం యాప్‌లో మనకు కనిపించవు. వేరే బ్యాంక్ ఇచ్చి మనకు పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో మనీ ట్రాన్సాక్షన్ ఈజీగా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏముండదు దీంట్లో పేటీఎం దాంట్లో. ఆ తర్వాత వచ్చింది మన పేటీఎంలో క్యాష్ బ్యాక్ అనేది ఇలాంటివనేది కూడా అన్నీ కూడా మనకు మనం ఇచ్చింటాం కదా! అడిషనల్ బ్యాంక్ అంటే మన ప్రైవేట్ బ్యాంక్ ఇచ్చింటాం కదా! దాంట్లోనే యాడ్ అవ్వడం జరుగుతాయి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. పేటీఎం అనేది యూజ్ చేసుకోవచ్చు. కానీ మనకు పేటీఎం పేమెంట్ బ్యాంక్ వాలెట్ అనేది తీసేయడం చాలా వరకు కూడా మంచిదని చెప్పుకోవచ్చు. ఏమాత్రం దీనికి ఆర్‌బీఐ గైడెన్స్ ఫాలో అవ్వకపోతే పేటీఎం కూడా ఖచ్చితంగా బ్యాన్ చేస్తారు. ఆర్‌బీఐ గైడెన్స్ ప్రకారం మనం ఫాలో అవుతే ఏ బ్యాంక్ అయినా కూడా మనకు యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి ఇలాంటి దాంట్లో మనకు ఎక్కువ ఫ్రాడ్ చేసే యాప్స్ కూడా గానీ, మనకు ఏదైనా ఉన్నా కూడా గానీ ఖచ్చితంగా బ్యాన్ చేయాలని చెప్పుకోవచ్చు మనకు. ఇప్పుడు పేటీఎం కూడా పూర్తిగా మనకు బ్యాంకెళ్ళిపోవడమే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్న బై టెక్ ఛానల్.